అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సభను బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టి రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజాబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి రంగారావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. మనతో పాటు మన పరిసరాలు శుభ్రంగా ఉంటే అనారోగ్యాలు దరిచేరవన్నారు. ఈ 15 రోజుల్లో పట్టణంలో డెంగ్యూ తదితర జ్వరాల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టిందని, దీనికి కారణం ప్రభుత్వ పిలుపు మేరకు పట్టణ శుభ్రతకు ప్రజలందరూ భాగస్వాములు కావడమేమని అన్నారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ 2014 నుంచి 19 టీడీపీ అధికారంలో ఉండగా 2017లో జాతీయ స్థాయిలో 7వ స్థానం, 2018లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా చోటు దక్కించుకుందన్నారు. ఇది ప్రజల, అధికారులు, పార్టీలకు అతీతంగా నాయకుల సహకారమే కారణమన్నారు. కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ నా ఇల్లు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ నా ఊరు బాగుండాలి అనుకుంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజలందరూ ముందుకు వచ్చి పట్టణ పరిశుభ్రతకు సహకరించారని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు ఉన్నప్పుడు పట్టణం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, అటువంటి అధికారాల్లో కమిషనర్ టి రంగారావు ముందు వరుసలో ఉంటారని రాజాబాబు అన్నారు. మండపేటలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే పట్టణ పరిశుభ్రతకు 18 లక్షలతో ప్రణాళికలు ముందుకు తీసుకొచ్చారని, దీనికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మతం తెలియజేశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికైనా ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం అత్యుత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిరంగు ఈశ్వరరావు, డిఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని పూజ్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుల్ని కొందరిని బాగా పనిచేసిన వాళ్ళని సన్మానించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ వేడుకని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఒక గ్రామ సభలాగా మన పట్టణాన్ని గతంలో చాలా రివార్డులు పొందినటువంటి మున్సిపాలిటీ మండపేట మున్సిపాలిటీ, మరి పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాల వారిని మనం ఇక్కడ ఈ వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. కానీ మీరందరూ కూడా ఈ స్వచ్ఛతా హీ సేవలో మరి గత 10 రోజులుగా నేను వచ్చిన తర్వాత చాలా మంది పాల్గొనటం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అదే విధంగా మా సెక్రటరీలు అందరూ కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి వీధుల్లో తిరిగి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. తడి పొడి చెత్తలుగా బజార్ నుంచి వచ్చేటువంటి అట్ట మొక్కలు, ఇనప మొక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేరు చేసే విధంగా మనం ప్రభుత్వం ద్వారా 3 డబ్బాల పథకాన్ని దాన్ని మనం గతంలోనే చేపట్టడం జరిగింది. ఆ పథకాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా మీరు అందరూ పట్టణంలో సహకరించాలి. మండపేటకి మరిన్ని అవార్డులు తెచ్చే విధంగా సమిష్టిగా మీరందరూ గనక సహకరిస్తే మీతో పాటు మీ గ్రూప్ సభ్యులు కానివ్వండి, పట్టణ పౌరులు కానివ్వండి, అదే విధంగా మరి వచ్చిపోయే ప్రయాణికులు కానివ్వండి, ఎవరైనా సరే శుభ్రత అనేది పాటించడం జరిగినట్టయితే మరి దేశానికి మనం ఒక ఆదర్శ పట్టణంగా నిలబడతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే విధంగా మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనం పిలవంగలోనే అన్ని ర్యాలీలకి, అన్ని కార్యక్రమాలకి 15 రోజుల పాటు వాళ్ళు లేదనకుండా వచ్చి మనకి సహకరించినందుకు పురపాలక సంఘం తరపున, పురపాలక సంఘ కౌన్సిల్ తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే విధంగా మన శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే విధంగా మన అందరూ కూడా ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా చేపట్టి దీన్ని నిర్వహించడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో దీనికి ఎక్కడైతే మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నారో అటువంటి పురపాలక సంఘాలకి మరిన్ని నిధులు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. మనం కూడా మరిన్ని నిధులు వచ్చినట్టయితే ఇంకా పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్పారు ఆయన. 17వ తారీఖు సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు వరకు కార్యక్రమం అంటే స్వచ్ఛత అంటే స్వభావం, స్వచ్ఛత, సంస్కారం, స్వచ్ఛత, ముఖ్యంగా పరిశుభ్రత. మన అందరం పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఎలా అయితే ఉండాలో మనం కూడా పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కొన్ని కారణాల వల్ల ఏంటి ఆయన ఇప్పుడు ఆయన చెప్పారు ఇందాక, పొద్దున్న నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ వరకు. ఇంకోటి ఏంటంటే శుభ్రంగా ఉంచుతానికి కూడా మనకే ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు గాని మన బయట గాని శుభ్రంగా ఉండాలి, మనకు ఆలోచన ఉండాలి. అలాగే ఇక్కడ మున్సిపాలిటీలో ఎవరైనా
ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాలు పెడతా ఉంటాయి కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం పెడతారు. ఆ కార్యక్రమాలు అమలు చేసేవాళ్ళు కావాలి. రంగారావు గారు గతంలో ఒక 5 నెలలు చేశారు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన్ని. మంచి వ్యక్తి. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తంటాలు పడతాడు ఆయన. మనం రాగానే ఆయన ఫోన్ చేసి, ఏమండి మన మున్సిపాలిటీ మన పట్టణం శుభ్రంగా ఉండాలి అంటే రోజుకి ఇప్పుడున్న స్టాఫ్ కాకుండా, అంటే మన శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో అలా కాకుండా రోజుకి ఒక 40 మందిని పెట్టి మెండపేట మున్సిపాలిటీ అంత వీధులతో సహా మనం ఈ మరుగుదొడ్లు అంటే మన ట్రైన్లు ఇవన్నీ శుభ్రం చేయించాలండి. దీనికి 18 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అని చెప్తే తప్పకుండా అండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, లేదా ప్రకాష్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా మీరు చెయ్యండి, డబ్బు గురించి కాదు, మనకి ఏ విధమైన అనారోగ్యం రాకూడదు. ఇప్పుడు అందరికీ డెంగ్యూ, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి. ఏమి రాకుండా శుభ్రంగా ఉంటే చాలా మట్టుకు అరికడతామన్న ఉద్దేశంలో అప్పుడే వారు రోజులు మట్టి చేస్తున్నారు. అంటే దీనికి కూడా అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయ నాయకులు చెప్తారు కానీ చేయవలసింది అధికారులు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. అంత శుభ్రంగా చేస్తున్నారు చేత రంగారావు గారిని ఎంతైనా అభినందనీయుడు అని చెప్పి మీ అందరి పూర్వకంగా ఆయన చెప్తున్నాను. రెండోది, మనం కూడా ఏదైతే ఉందో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మన వంతు సహకారం కూడా మనం చెయ్యాలి. వాళ్ళు ఏ ప్రకారంగా మనకి శుభ్రం చేయడానికి వస్తున్నారో ఆ టైంలోనే మనం శుభ్రత ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇల్లు చూడాలి అన్న మహిళలను బట్టే ఇల్లు ఉంటది. ఎందుకంటే మగతను పొద్దున్నే వెళ్ళిపోతాడు ఉద్యోగం, సద్యోగం, లేకపోతే ఏదో వ్యాపారానికి, మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ వస్తాడు. ఏ శుభ్రంగా ఉండాలో మనమే చేయాలి. ముఖ్యంగా అనారోగ్యాలకి కారణం అవ్వకుండా ఉండాలి అని అంటే మన శుభ్రతే ముఖ్యం. గాంధీ గారు కూడా శుభ్రత స్వభావం మన ఆలోచనలు కూడా ప్లెయిన్ అంటే మంచిగా బాగుండాలి. మన ఊరు, మన ఇల్లు ఎలాగైతే అనుకున్నాం మన ఊరు, మన పట్టణం అని చెప్పి మనం అనుకోవాలి. ఆ విధంగా మీరు అందరూ అయితేనే అధికారులు ఎన్ని చేసినా కూడా అది పూర్తి అవుదాం. మీ అందరూ సహకరించాలి. ఎక్కడికి ఎవరైతే వచ్చారో మహిళలందరికీ, అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ చెప్పి మన ఊరు బాగుండటం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ 15 రోజులు 10 రోజులు బట్టి బాగా చేస్తున్నారు మెండపేట మున్సిపాలిటీ. రేపు వద్దన్న ఈ మెండపేట మున్సిపాలిటీ కూడా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం రంగారావు గారు ఈ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మీ సహకారంతో, అధికారుల సహకారంతో నెంబర్ 1 స్థానం రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సందర్భంగా ఆ రోజున 2014లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు టాస్క్ తీసుకున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం. 2014 నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వస్తుంది. అలాగే 14 to 19 ప్రభుత్వం అధికారంలో ఉండగా మన స్టాఫ్ అందరూ కూడా, మన ఆర్పీలు గానీ, మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. అలాగే ఏది తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడానికి ఉదయం 5 గంటల నుంచి మన హోటల్కి వెళ్ళడం జరిగింది. అలాగే మీరందరూ ఆ రంగ సహకారాన్ని బట్టే 2017లో మన ఆల్ ఇండియాలోనే టాప్ 7 లో నిల్చున్నాం. ఎందుకంటే 4130 మున్సిపాలిటీ ఇండియా మొత్తం మీద 4130 మున్సిపాలిటీల్లో అవాళ మనకి 7వ స్థానం రావడం జరిగింది 2017లో. అదే రకంగా 18లో రాష్ట్ర బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తి మరి ఇవాళ కూడా మీరు అందరూ అందించాలని చెప్పి, ఎందుకంటే ఇవాళ మన కమిషనర్ రంగారావు వచ్చారు, కౌన్సిల్ మేము ఉంటాం. అవాళ కూడా రాజబాబు అందరూ సపోర్ట్ చేయబట్టే ఇక్కడ పార్టీలు సంబంధం లేదు. మనకి మన పట్టణం ఏదైతే క్యాండిడేట్ ముందుకెళ్తామో పార్టీ ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అవాళ అవార్డు కంటే రావడం జరిగింది. అదే ఈ రోజున మన చైర్పర్సన్ గారు కూడా మన సార్ రంగారావు అడిగినట్టునే ఇమీడియట్ 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ రావడం, ఇమీడియట్ వర్కర్స్ పెట్టి మీరు చూసే ఉంటారు ఈ వారం బట్టి టౌన్ లో ఏ రకంగా జరుగుతుందో. ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది, మేము కొంతవరకునే అధికారులు ఎంత రాజబాబు చెప్పిన ప్రకారంగా వాళ్ళకి మేము చిత్తశుద్ధి ఉంటేనే ఏం చేసినా ముందుకు వెళ్తారు. కావున మీ అందరూ కూడా, మన సోదరులు అందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే ఈ తడి చెత్త పొడి చెత్త మీద మన పట్టణంలో డోర్ డోర్గా అవగాహన అదే రకంగా ఇప్పుడు కూడా మీరు బాధ్యతని మన మున్సిపాలిటీని మళ్ళీ నెంబర్ 1 స్థానంలో నింపడని చెప్పి ఆ బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.